దివాళీ సేల్స్ అయితే ఎండింగ్కి వచ్చేసినాయి. ఇంకా ఎవరైనా ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం తొందరగా తీసుకోండి. దివాళీ సేల్స్ అయిపోయిన తర్వాత బాధపడద్దు. ఎవరైనా 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో ఫోన్ తీసుకుందాం అనుకుంటే మన ఛానల్లో దివాళీ స్టార్టింగ్ లో ఒక వీడియోతో పోస్ట్ చేసిన 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల లోపు ఏ ఫోన్ తీసుకోవాలని. ఎవరైనా చూడకుంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ వీడియోలో మీకోసం 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలో ఏ ఫోన్స్ బాగున్నాయని చెప్పేసి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసిన. చూసేద్దాం రండి. ఫస్ట్ మనము 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ మాట్లాడుకుందాము. ఈ లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ S24 FE అంటే ఫ్యాన్ ఎడిషన్ అన్నట్టు. ఈ ఫోన్ లో మనకు సామ్సంగ్ సంబంధించిన సామ్సంగ్ Exynos 2400E ప్రాసెసర్ ఉంది. దీంట్లో మనకు 6.7 ఇంచ్ డైనామిక్ AMOLED ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, ఒక 12 MP అట్లనే 8 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫ్రంట్ చూసుకుంటే దీంట్లో 10 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. దీంట్లో మనం బ్యాటరీ చూసుకుంటే ఒక చిన్న బ్యాటరీ ఉంది, అదే 4700 mAh బ్యాటరీ ఉంది. అట్లనే మనకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ సామ్సంగ్ S24 FE లో ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తాయి. సేమ్ మనకు ప్రీమియం ఫోన్ లిక్ ఇస్తుంది. కానీ దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే బ్యాటరీ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. అంటే 4700 mAh. అంటే మీరు మార్నింగ్ ఛార్జింగ్ పెడితే ఈవినింగ్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే కొంచెం ఎక్కువ వాడితే మాత్రం పెట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం నార్మల్ యూసేజ్కి అయితే పర్లేదు. ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నది మాన్స్టర్ IQ Neo 10. దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీంట్లో డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచ్ AMOLED ప్లస్ 144 Hz రిఫ్రెష్ తో వస్తుంది. దీంట్లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 కెమెరాస్ ఉన్నాయి. ఒక 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, అట్లనే 8 MP. దీంతో మనం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. దీని ఫ్రంట్ చూసుకుంటే 30 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీంతో కూడా మనం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. దీనిలో మనం బ్యాటరీ చూసుకుంటే మ్యాసివ్ బ్యాటరీ ఉంది, 7000 mAh బ్యాటరీ. అట్లనే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 to 40 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఎవరైతే నాకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి, అట్లనే 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్ కావాలి, ఎందుకంటే నేను గేమ్స్ ఎక్కువ ఆడతా, హెవీ యాప్స్ యూజ్ చేస్తా అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మాన్స్టర్ బెస్ట్ ఆప్షన్. ఈ లిస్ట్ లో లాస్ట్ ఉంది కానీ ఇది చాలా మంచి ఫోన్. ఇది పోకో F7. ఈ ఫోన్ మనకు ప్రైస్ ట్యాగ్ కన్నా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా మనం ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్ మీద అవుతుంది. దీంట్లో మనం డిస్ప్లే చూసుకుంటే 6.83 ఇంచ్ అంటే చాలా పెద్ద ఉంటుంది. AMOLED ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఉంది. దీంట్లో కూడా సేమ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 50 MP మెయిన్ కెమెరా, అట్లనే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే 20 MP సెల్ఫీ కెమెరా ఉంది. దీంట్లో కూడా మ్యాసివ్ బ్యాటరీ. ఇది IQ Neo 10 కంటే పెద్ద బ్యాటరీ. దీంట్లో 7550 mAh బ్యాటరీ. అట్లానే మనకు 90 వాట్ టర్బో ఛార్జింగ్ ఉంది. ఇది కూడా సేమ్ మనకు 40 to 50 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఈ 30,000 రూపాయల లోపు ఇది కూడా చాలా మంచి ఫోన్. పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. అట్లానే మనకు బ్యాటరీ కూడా మ్యాసివ్ బ్యాటరీ. మీకు అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత హెవీ గేమింగ్ ఆడినా కూడా మీకు బ్యాటరీ అనేది చాలా సేపు వస్తుంది. 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం 35,000 రూపాయలకు వద్దాము. 30,000 రూపాయల లోపు నాకైతే 3 ఫోన్స్ కనిపించినాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి OnePlus 13R. OnePlus అంటేనే క్లీన్ ఆక్సిజన్ OS ఎక్స్పీరియన్స్, అట్లానే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీంట్లో మనం డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే ఉంది. ఇది కూడా మనకు 120 Hz రిఫ్రెష్ వస్తుంది. LTPO కానీ LTPS గురించి తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్ వీడియో ఉంది, ఒకసారి చూసేయండి. లేకుంటే నేను ఇక్కడ కార్డ్స్ కూడా వదిలేస్తా, అక్కడ చూడ చూడవచ్చు. దీంట్లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకోటి 8 MP ప్లస్ 50 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. టెలిస్కోపిక్ లెన్స్, పెరిస్కోప్ లెన్స్ గురించి మీకు వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో ఒకసారి టెలిస్కోప్ వర్సెస్ పెరిస్కోప్ అని చెప్పేసి కామెంట్ చేయండి. దాన్ని మేము ఒక చిన్న షార్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తా. దీంట్లో మనం బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ, అట్లనే 80 వాట్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఎవరైతే OnePlus లవర్స్ ఉంటారో 35,000 రూపాయల లోపు ఒక OnePlus ఫోనే కావాలనుకున్న వాళ్ళు మాత్రం OnePlus 13R ది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ దీంట్లో సెకండ్ ఫోన్ వచ్చేసి Realme GT7. ఇది నాకు పర్సనల్ గా మంచి అనిపించింది. దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7400E ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీంట్లో 6.78 ఇంచ్ LTPO AMOLED ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంది. దీంట్లో కూడా మనకు సేమ్ OnePlus 13R లో కూడా 3 కెమెరాస్ ఉన్నాయి. ఒక 50 MP మెయిన్ కెమెరా ప్లస్ 8 MP అట్లానే 50 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరా ఉంది. అదే OnePlus 13R లో అయితే 20 MP ఉంది. దీంట్లో మనకు 32 MP సెల్ఫీ కెమెరా. ఇది కూడా మనకు 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. OnePlus 13R తో పోల్చుకుంటే దీంట్లో మనకు 1000 mAh ఎక్కువ ఉంది. దీంట్లో 7000 mAh బ్యాటరీ, అట్లానే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నేను ఒక 30,000 రూపాయలు పెడతా, నాకు OnePlus వద్దు, OnePlus కాకుండా వేరే ఫోన్ కావాలనుకుంటే మాత్రం Realme GT7 పక్కా ఆప్షన్ అవుతుంది. దీని థర్డ్ ఫోన్ వచ్చేసి Oppo Reno 14. ఇది నేను ఎవరికి సజెస్ట్ చేస్తా అంటే ఎవరైతే ఫోటోస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఫోన్ సజెస్ట్ చేస్తా. దీనిలో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ మీద అవుతుంది. దీని డిస్ప్లే చూసుకుంటే 6.59 ఇంచ్ LTPS OLED డిస్ప్లే తో వస్తుంది. దీంట్లో కూడా సేమ్ 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఒకటి 50 MP మెయిన్ కెమెరా, 8 MP ప్లస్ 50 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. దీనిలో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు OnePlus 13R కానీ లేకుంటే Realme GT7 కంటే ఎక్కువ ఉంది. 50 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది కూడా మనకు 4K 60 FPS వీడియో రికార్డింగ్ చేయొచ్చు. బ్యాటరీ చూసుకుంటే
తీసుకుంటే సేమ్ మనకు OnePlus 13 లెక్కలే 6000 mAh బ్యాటరీ, అట్లనే 80 వాట్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అట్లనే పోర్ట్రేట్ షాట్స్ చాలా న్యాచురల్ గా వస్తాయి. ఎవరైతే కెమెరా కోసం తీసుకుంటారు అనుకుంటున్నారో Oppo Reno 14 చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు మనం 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ అయిపోయింది, 40,000 రూపాయలకి వెళ్దాము. ఇక్కడ నాకు ఒకటే ఫోన్ నచ్చింది, అదే Samsung S24. ఈ Samsung S సిరీస్ కాబట్టి నార్మల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మనకు ఫ్లిప్కార్ట్ BBD సేల్, అట్లనే మనకి దివాళీ సేల్లో మనకు చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు అది 38,999కి వస్తుంది. మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 8 Gen 3 మీద రన్ అవుతుంది. ఇది మనకు కాంపాక్ట్ ఫోన్. దీని డిస్ప్లే చూసుకుంటే 6.2 ఇంచ్ AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ తో వస్తుంది. దీంట్లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 50 MP మెయిన్ కెమెరా, అట్లనే 12 MP ప్లస్ 10 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీంట్లో మనం ఫ్రంట్ చూసుకుంటే 12 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంతో మనం 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. మనం Samsung S24 కానీ S24 FE లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక బ్యాటరీ ప్రాబ్లమ్. దీంట్లో మనకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది, అదే FE లో అయితే 4700 mAh బ్యాటరీ ఉంటుంది. దీంట్లో 4000 mAh బ్యాటరీ ప్లస్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. 4000 mAh బ్యాటరీ అంటే మనకు నార్మల్ యూసేజ్ కదా వరకు వస్తుంది. లేదు కొంచెం హెవీగా యూజ్ చేస్తే మాత్రం మార్నింగ్ ఛార్జింగ్ పెడితే ఈవినింగ్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. 30,000 రూపాయల లోపు Samsung S24 FE కానీ, లేకుంటే 40,000 రూపాయల లోపు Samsung S24 తీసుకుంటా అనుకుంటే మాత్రం ఒక్కటి మీరు బ్యాటరీ అయితే గుర్తుపెట్టుకుంటే ఫోన్ తీసుకుంటే మాత్రం ఒక్కోసారి మీకు ఇబ్బంది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే హెవీగా యూజ్ చేస్తా అనుకున్న వాళ్ళైతే ఇబ్బంది పడతారు, నార్మల్ గా యూజ్ చేస్తా అనుకున్న వాళ్ళు మాత్రం ఏం కాదు. Samsung బ్రాండ్ నుంచి కావాలి, అట్లానే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం 40,000 రూపాయల లోపు Samsung S24 మంచి ఆప్షన్ అవుతుంది. ఈ Samsung S24 గురించి ఫుల్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. లేకుంటే నేను ఇక్కడ కార్డ్స్ కూడా వదిలేస్తా, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. నెక్స్ట్ 45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ కి వస్తే ఇక్కడ నాకు ఒకటే ఫోన్ కనిపించింది, అదే Nothing Phone 3. ఇది మనకు ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే 50,000 ఉంది, అంటే 49,999 ఉంది. కానీ మన ఆఫర్స్ పెడితే మన కార్డ్స్ కానీ మన అప్లికబుల్ అయితే 45,000 వస్తే ఇది తీసుకోవచ్చు, మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో మనం ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీనిలో డిస్ప్లే చూసుకుంటే మనకు 6.67 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంది. దీనిలో బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 50 MP కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 50 MP మెయిన్ కెమెరా ప్లస్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ 50 MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. దీనిలో మనం ఫ్రంట్ చూసుకుంటే కూడా 50 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది మనకు 4K 60 FPS లో వీడియో అయితే రికార్డింగ్ చేయొచ్చు. దీనిలో మనం బ్యాటరీ చూసుకుంటే చిన్న బ్యాటరీ ఉంది, 5150 mAh బ్యాటరీ ఉంది, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నేను ఇది ఎవరికి సజెస్ట్ చేస్తా అంటే ఒక యూనిక్ ట్రాన్స్పరెంట్ డిజైన్ ఉండాలి, అట్లానే మనకు UI కూడా చాలా క్లీన్ గా ఉండాలి, కెమెరా ప్రియారిటీ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం Nothing Phone 3 సజెస్ట్ చేస్తా. ఈ Nothing Phone లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లిఫ్ లైట్స్ ఉంటాయి. ఈ గ్లిఫ్ లైట్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఎవరికైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం Nothing Phone 3 ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ కి వెళ్దాము. ఇక్కడనే మనకు అమరేంద్ర బాహుబలి ఉన్నాడు, వాడే iPhone 16. ఇది మనకు బేస్ వేరియంట్ తో వస్తుంది. ఈ iPhone 16 లో మనం ప్రాసెసర్ చూసుకుంటే Apple A18 తో వస్తుంది. దీని డిస్ప్లే మనకు చాలా చిన్నగా ఉంటుంది. ఇది మనకు 6.1 ఇంచ్ సూపర్ రెటీనా HDR డిస్ప్లే తో వస్తుంది. ఇది మనకు 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 90Hz కావాలనుకుంటే మనం OnePlus 17 కి వెళ్ళాలి. దీంట్లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 కెమెరాస్ ఉన్నాయి, ఒకటి 48 MP ప్లస్ 12 MP. దీంతో మనము 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే 12 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, దీంతో కూడా మనం 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. దీనిలో బ్యాటరీ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది, 3561 mAh బ్యాటరీ. అట్లా మనకి ఇది 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నా సజెషన్ ఏంటి అంటే నేను కంటెంట్ క్రియేషన్ తీస్తా, నాకు ఒక మంచి కెమెరా ఉన్న మొబైల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం iPhone 16 ప్రిఫర్ చేయొచ్చు. దీనిలో వీడియో మాత్రం చాలా బాగా వస్తాయి, మనం కెమెరాలో తీసినట్టు వస్తాయి వీడియో మాత్రం. నేను 50,000 పెడతా, నాకు మంచి ఫోన్ కావాలనుకుంటే మాత్రం iPhone 16 చాలా మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇవి 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లోపు దివాళీ సేల్ లో తక్కువకు అట్లానే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్స్ ఇవి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అట్లానే మీ ఫేవరెట్ ఫోన్ ఏదో కామెంట్ బాక్స్ లో రాయండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.